మరిని ఏంటలా డల్గా కూర్చున్నావు? ఇందాకొచ్చిన మా ఫ్రెండ్ ఉన్నారు చూడు, మన మ్యారేజ్ డేట్ ఎప్పుడని అడుగుతున్నారు. షార్ట్లీ అని చెప్పాను, అంతే కదా? నిన్నే మాల్ని మాట్లాడవేంటి? మాలిని ఏదో ఒకటి చెప్పు. నెక్స్ట్ వీక్ మన మ్యారేజ్ ఫిక్స్. మన పెళ్ళికి అతిథులు ఎవరో తెలుసా? నువ్వు, నేనే. అర్థమైందా? మన ఇద్దరి మధ్య ఎవ్వరూ ఉండకూడదు. మీ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు. అర్థమైందా? నెక్స్ట్ వీక్ మనం మ్యారేజ్. మెంటల్గా ఇదే ఫిక్స్ అవ్వు, సరేనా? బాయ్. ఓకే సూర్య, మీరేం టెన్షన్ పడకండి. రేపు మార్నింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను నేను, సరేనా? బాయ్. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, మిమ్మల్ని ఆగండి. ఎవరు ఎవరు పిలిచినట్లుందే. ఎవరు మాట్లాడేది? మీ మాటలు వినపడుతున్నాయి, కానీ మీరు కనిపించట్లేదు. హలో, మిమ్మల్ని. ఎవరు మీరు? మిమ్మల్ని మళ్ళీ మాట్లాడరండి. ఏంటి, నేనేమైనా భ్రమపడ్డానా ఏంటి? ప్రసాద్ గారు, ఎవరో మాట్లాడరేంటి? ఎవరు బాబు నువ్వు? నేనే సార్, రాతోడిని. రాతోడా? అంటే సూర్య చెప్పిన ఆత్మ నువ్వేనా? అవును సార్. అయినా ఏంటయ్యా అది? శుభ్రంగా ఉన్నావు, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నావు? నేను ఆత్మహత్య చేసుకోవడం? సూర్య మీకు అలా చెప్పాడు సార్. ఆత్మహత్య చేసుకోలేదా? సూర్య నన్ను నిర్దాక్షిణంగా చంపేశాడు సార్. సూర్య చంపేశాడా? ఏం మాట్లాడుతున్నావు? అవును సార్. అసలేం జరిగింది చెప్పు. ఇది సార్ జరిగింది. అవునా? సూర్య ఇంత దుర్మార్గుడా? నా ఆత్మకు శాంతి లేదు. మాల్ని నేను ఎలాగో కాపాడలేను, అదే అర్థం కావట్లేదు సార్. మీరు ఎలా అయినా హెల్ప్ చేయండి సార్. మాల్ని జీవితం పాడవకుండా చూడండి సార్. వాడు పచ్చి దుర్మార్గుడు సార్. ప్లీజ్ సార్. సరే రాతోడ్, నువ్వేమీ టెన్షన్ పడుకో. మాల్ని నేను ఎలా అయినా కాపాడతాను. కానీ అప్పటి వరకు నువ్వు సూర్యకి మాత్రం ఎక్కువ కనిపించకు, అర్థమైందా? సరే, కానీ నేను నిన్ను కలవాలంటే ఎలా? నన్ను ఎప్పుడు కలవాలనుకున్నాను. రాతోడని 3 సార్లు పిలువని, తప్పకుండా అప్పుడే వచ్చేస్తాను. కానీ ఒక్క చిన్న రిక్వెస్ట్ సార్, మాల్ని జీవితాన్ని ఎలాగో కాపాడని సార్. సరే రాతోడ్, అంతా నేను చూసుకుంటాను, సరేనా? సూర్య, ఇంత డ్రామా ప్లే చేసావా? చెప్తా.